వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటులో ఆగని రభస, ఉభయ సభలు రేపటికి వాయిదా. ప్రియాంక అనే నేను లోక్సభ ఎంపీగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నాయకురాలు. వితంతు పింఛనుపై ప్రభుత్వ కీలక ఆదేశాలు. ఫుడ్ పాయిజన్ ఆ పార్టీ కుట్రే, మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు. టీమిండియా రాకపోతే మేం భారత్ వెళ్లడమా? కుదరదు, పీసీబీ సంచలన నిర్ణయం. వరుసగా మూడవ రోజు పార్లమెంటును అదానీ గ్రూప్ అవినీతి అంశం కుదిపేసింది. అదానీ అంశంపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను సభాపతులు తిరస్కరించారు. దీనితో పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది. అదానీ అవినీతి ఆరోపణలపై విపక్షాలు చర్చకు పెట్టడంతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రియాంక గాంధీ వైనాడ్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఎంపీ హోదాలో ప్రియాంక గాంధీ మొదటిసారి లోక్సభలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేసిన ఆమె తొలి అడుగులోనే భారీ విజయాన్ని నమోదు చేశారు. చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేయడం అందరినీ ఆకర్షించింది. నానమ్మ ఇందిరాగాంధీని పోలినట్లు ప్రియాంక గాంధీ కనిపించారు. వితంతు పింఛనుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధాప్య పింఛను తీసుకునే భర్త మరణిస్తే వెంటనే భార్యకు పింఛను మంజూరయ్యేలా నిర్ణయించింది. భర్త 1వ తేదీ నుంచి 15 లోపు మరణిస్తే వెంటనే పింఛన్ ఇవ్వాలని, 15 నుంచి 30 తేదీలోపు చనిపోతే వచ్చే నెల నుంచి పింఛన్ అందజేయాలని స్పష్టం చేసింది. కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థికంగా నలిగిపోకూడదని, ఆసరాగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక కుట్రకోణం ఉందని ఆరోపించారు. వీటి వెనుక ఓ రాజకీయ పార్టీ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు సీతక్క. కుట్ర ఎవరు చేశారనేది బయటపెడుతున్నామన్నారు. కుట్రలో భాగమైన అధికారులు ఉద్యోగాలు తీసేస్తామన్నారు. నిర్మల్లో ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్కు రావాలని సవాల్ చేశారు సీతక్క. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అదే చెప్తామంటున్నాం కదా, ఆధారాలతో చెప్తాం. అదే వెనుక రాజకీయ పార్టీ ఉంటారు, ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తాం. మాకు డౌట్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ లలో జరిగే వాటి మీద మాకు డౌట్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటితో వివరంగా చెప్తాం. టీమిండియా వచ్చి పాకిస్తాన్లో క్రికెట్ ఆడకపోతే తాము భారత్ వెళ్లబోమని ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. బోర్డు చైర్మన్ మెహసిన్ నఖ్వీ ఈ విషయాన్ని వెల్లడించారు. మేం ఏం చేసినా పాక్ క్రికెట్ కోసమే. ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మా ప్రభుత్వం ఆమోదించాకే ముందుకెళ్తాం. జైషా ఐసీసీ చీఫ్ అయ్యాక అంతర్జాతీయ క్రికెట్ కోసమే ఆలోచిస్తారని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.